నమస్కారం. SK8 న్యూస్ కి స్వాగతం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలంలోని వరదరాజ్పూర్ గ్రామంలో సమీపంలో ఉన్న అతి పురాతన వరదరాజస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిన్నజీఆర్ స్వామి ఎంపీ ఈటెల రాజేందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చిన్నజీఆర్ స్వామి నేతృత్వంలో యంత్రస్థాపన, నిత్య పూర్ణాహుతి, వేదోక్తంగా మూలమంత్ర హోమాలు, తత్వన్యాస హోమం నిర్వహించారు. అనంతరం చిన్నజీఆర్ స్వామి చేతుల మీదుగా ఎంపీ ఈటెల రాజేందర్ కు శాల్వాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలు సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించానన్నారు. వరదరాజస్వామి ఇక్కడ వెలియడం మన రాష్ట్ర ప్రజల అదృష్టం. దేశంలో 2వ కంచిగా ఇది ప్రసిద్ధి చెందడం గర్వకారణం అని పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి సుఖ సంతోషాల కోసమే మన దేశంలో పూజలు నిర్వహించబడుతున్నాయి. విదేశాల్లో కూడా ఆలయ నిర్మాణం జరుగుతుండడం మన సాంప్రదాయాలకు పెరిగిన ఆదరణకు నిదర్శనం అన్నారు. ప్రశాంతతను అందించే శక్తి పాలకులకు కాదు, దేవాలయాలకు, హిందూ ధర్మానికే చెందింది అని ఆయన వ్యాఖ్యానించారు. అనంతరం తీర్థప్రసాద వితరణ చేపట్టారు. ఏర్పాటు చేసి ఏ పద్ధతిలో కాంచీపురంలో జరుగుతోందో అదే పద్ధతిలో ఇక్కడ ఆలయపు వ్యవస్థని ఏర్పాటు చేసి, ఆరాధనా పద్ధతులని ఏర్పాటు చేసి, అక్కడ శిక్షితులై ఉండే సుమారు 60 కుటుంబాలకు చెందినటువంటి అర్చక స్వాములను ఇక్కడికి వేంచేపించి సాధనలు, అధ్యయనోత్సవాలు, సంప్రదాయపరమైనటువంటి తిరునక్షత్ర మహోత్సవాలు ఏవేవి జరగాలో ఆ పద్ధతిలో ఇక్కడ అధ్యాపకుల్ని, స్థానాచార్యుల్ని, తడిహశాల తిరువంటపడి నిర్వాహకుని, వీరితో పాటు వాహనాలు మోసేటటువంటి కట్టడాలు పట్టేటటువంటి అలాంటి వ్యక్తులు పట్టేటువంటి అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొచ్చి ఈ క్షేత్రాన్ని తయారు చేసి తర్వాత ఏర్పడేటువంటి ఉపద్రవాల ఆలయం అయిపోయి ఇక్కడ శ్రద్ధ వచ్చిన వారు జీవిత ఇక్కడ ఉండేటువంటి వ్యవస్థ సరి అయిన స్థానాన్ని సంతరించుకున్నటువంటి పురోగమనంలో మనం ఉండబోతున్నామని చెప్పి సందర్భం మనం చేస్తా ఉన్నాం. ఇక్కడెక్కడో గల్ఫ్ లాంటి దేశాల్లో కూడా ప్రశాంతత కావాలి,
అక్కడ కూడా ఆలయాల నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. నిన్న మొన్న ఒక 100 కోట్ల రూపాయలతో థాయిలాండ్లో ఒక గొప్ప గుడిని నిర్మాణం చేయబోతున్నామని చెప్పొచ్చిండు. ప్రపంచవ్యాప్తంగా కూడా మన ధర్మానికి, మన సాంప్రదాయాలకి, మన విశ్వాసాలకి ఇవాళ ఆదరణ పెరిగింది. దానికి కారకులు అనేక మంది గురువులు, అనేక మంది పుణ్య పురుషులు. ఇవాళ చిన్నజీవ స్వామి లాంటి వాళ్ళు ఈ కార్యక్రమాన్ని నిమగ్నమైండు. నేను మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తప్పకుండా మాలాంటి వాళ్ళం ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ కూడా ప్రజలందరూ చల్లగా లేకుండా మా ప్రశాంతత కూడా లేదు. కాబట్టి మీ అందరికీ ప్రశాంతత కల్పించేటువంటి భాగ్యం కల్పిస్తున్న వారికి అభినందన తెలియజేస్తూ సెలవు తీసుకున్న భారత్ మాతాకి. ఈ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.